హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తరుణ్. మీరు చూస్తున్నారు తరుణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి వాట్సాప్లో మీకు యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మీ కాంటాక్ట్లో సేవ్ చేయని నెంబర్స్కి వాట్సాప్ మెసేజ్ అనేది ఎలా సెండ్ చేయాలో చెప్తాను. దీనికోసం ఎలాంటి యాప్ అయితే ఇన్స్టాల్ చేయడం అవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళండి. WA.ME/ అలాగే కంట్రీ కోడ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇండియా కంట్రీ కోడ్ 9191 టైప్ చేయండి. ఇలా టైప్ చేసేటప్పుడు స్పేస్ అనేది ఇవ్వకండి. స్పేస్ ఇస్తే ఈ లింక్ అనేది ఓపెన్ కాదు. మీరు ఎవరి నెంబర్కి అయితే మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ ఇచ్చేయండి. అది డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు మెసేజెస్ అయితే సెండ్ చేయవచ్చు. నేను చెప్పబోయే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి గూగుల్ అసిస్టెంట్ని యూజ్ చేసి వాట్సాప్ మెసేజ్ ఎలా సెండ్ చేయాలో చెప్తాను. ఓకే గూగుల్, సెండ్ వాట్సాప్ మెసేజ్ టు బన్నీ. Okay, you want to send a message to Bunny. What's the message? హాయ్ బన్నీ. So, that's a message to Bunny saying, "Hi Bunny, do you want to send it or change it?" సెండ్ మెసేజ్ అయితే సెండ్ అయింది. దీన్ని మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. చూడండి, మనం సెండ్ చేసిన మెసేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది, హాయ్ బన్నీ. నేను చెప్పబోయే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం నైట్ టైం ఫోన్ యూజ్ చేసినప్పుడు డార్క్ థీమ్ అనేది యూజ్ చేస్తుంటాం. ఆ డార్క్ థీమ్ అనేది ఆన్ చేసినా కూడా మన వాట్సాప్ డార్క్ థీమ్ సపోర్ట్ చేయదు. ఒకసారి నేను మీకు చేసి చూపిస్తా. డార్క్ మోడ్ అని ఉంది కదా, అది ఆన్ చేయండి. ఫోన్ డార్క్ మోడ్లోకి వెళ్ళింది, కానీ వాట్సాప్ అనేది డార్క్ మోడ్లో చూపించడం లేదు. చిన్న ట్రిక్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీరు వాట్సాప్ డార్క్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ ఇచ్చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. చార్ట్స్ ఉంది కదా, క్లిక్ ఇచ్చేయండి. థీమ్లోకి వెళ్ళండి. ఇక్కడ డార్క్ ఉంది కదా, అది క్లిక్ ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. మీ వాట్సాప్ అనేది డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పబోయే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరు ఎటన్నా ట్రావెలింగ్ చేసినప్పుడు, ఎటన్నా బయటికి మీటింగ్స్లోకి వెళ్ళినా కూడా మనకు వచ్చిన వాట్సాప్ మెసేజెస్ని రిప్లై ఇవ్వడానికి కానీ రీడ్ చేయడానికి కానీ వాట్సాప్లోకి వెళ్ళి వాళ్ళ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ అని ఎక్కువ మంది అయితే ఇలా ఇష్టపడరు. ఇలాంటి ప్రాసెస్ ఏం లేకుండా మీరు చిన్న ట్రిక్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీకు వాట్సాప్లోకి వెళ్ళకుండానే మీ మెసేజెస్ అనేది హోమ్ స్క్రీన్లో చూపిస్తుంది. మీరు అక్కడ నుండి మెసేజెస్ రీడ్ చేయవచ్చు, అలాగే సెండ్ చేయవచ్చు. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. వాట్సాప్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ ఇచ్చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నోటిఫికేషన్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఇక్కడ పాపప్ నోటిఫికేషన్ అని ఉంది కదా, అది క్లిక్ ఇచ్చేయండి. ఆల్వేస్ షో పాపప్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ పాపప్ వల్ల యూజ్ ఏంటంటే మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేయకుండా మెసేజ్ అయితే చూపిస్తుంది.
అందుకే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకు వాట్సాప్ అనేది హోమ్ స్క్రీన్లో చూపిస్తాయి. అది ఎలాగో నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తా. ఇక్కడ పాపప్ మెసేజ్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ నుండి మనం మెసేజ్ అయితే టైప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ యారో బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ ఇస్తే మెసేజ్ అయితే సెండ్ అవుతాయి. నేను చెప్పబోయే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం వాట్సాప్ వీడియోస్ని అయితే స్క్రీన్ షాట్ తీయలేము. ఈ చిన్న ట్రిక్ అనేది ఎనేబుల్ చేసుకుంటే వాట్సాప్ వీడియోస్ని కూడా మనం నచ్చిన పార్ట్ కాడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. వాట్సాప్ ఓపెన్ చేయండి, స్టేటస్లోకి వెళ్ళండి, ఏదైనా ఒక స్టేటస్ ప్లే చేయండి. ఇలా 2 ఫింగర్స్తో ఇలా చిన్న క్లిక్ ఇచ్చేయండి. వీడియో అనేది అక్కడ స్టాప్ అవుతుంది. మీరు దాని స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. చూసారు కదా, స్క్రీన్ షాట్ అయితే వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేయబోయే వీడియోస్ అన్నీ ఫస్ట్గా మీ మొబైల్కే నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.